హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ 2025కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే వెబ్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే మరియు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అలాగే వెబ్ ఆప్షన్ల అమలు ఎప్పటి నుంచి అలాగే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతిది కూడా ఈ వీడియోలో అయితే చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. కంప్లీట్ నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ మీకు విషయం తెలుస్తుంది. ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలనుకునే ఏపీ ఐసెట్ 2025కి అర్హత కలిగిన అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే కింది షెడ్యూల్ ప్రకారం అయితే ఉంటుందని తెలియజేయబడింది. అభ్యర్థులు వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించడానికి కింది మార్గదర్శకాలను అయితే పాటించాలి ఫ్రెండ్స్. వెబ్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జరుగుతుంది. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే ఈ నెల 11వ డేట్ నుంచి 15వ తేదీ మధ్యలో అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే గమనించగలరు. అలాగే వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు అయితే వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు పెట్టే వెబ్ ఆప్షన్లు ఒకవేళ ఏమైనా మార్పు చేయాలంటే ఈ నెల 17వ తేదీన అయితే వెబ్ ఆప్షన్లు అయితే మార్పు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మొదటి దశ కౌన్సిలింగ్ కోసం సీట్లు ఎప్పుడు కేటాయిస్తారంటే ఈ నెల 19వ తేదీన అయితే మొదటి దశ సీట్లు కేటాయింపు జరుగుతుంది. మొదటి దశ కౌన్సిలింగ్ తరువాత కళాశాలకు రిపోర్ట్ ఎప్పుడు చేయాలంటే ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యలో అయితే మీరైతే కళాశాలలో రిపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అయితే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఈ నెల 21 నుంచే మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. షెడ్యూల్ ప్రకారం పైన తేదీల్లో పేర్కొన్న తేదీల్లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎంపికల అమలు యొక్క వివరాత్మక విధానం అయితే వెబ్సైట్ లో ఉంటుంది. అదైతే మన డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెట్టాను. ఎవరైనా వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ పేజ్ కోసం వెబ్ ఆప్షన్లు అయితే 17/7/2025 వరకు మాత్రమే, అంటే ఆ రోజు అయితే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఏవైనా ఇవి ఉంటే. ఫీజు వివరాలు మరియు కన్వీనర్ కోటా కింద కళాశాలల వారీగా అయితే అందుబాటులో ఉన్న ఆప్షన్లు సీట్లు ఎంట్రీ చేయడానికి అయితే దిగువన ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ లో అయితే మీరైతే మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే చూడగలరు ఫ్రెండ్స్. అయితే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో అయితే మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రభుత్వము ఇచ్చిన జీవో నెంబర్ 77 మరియు దాని సవరణ జీవో నెంబరు 4 ప్రకారం అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విషయంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆర్టీఎఫ్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పథకాలు అంటే మీకు కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ అనేది 2020-21 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర నిధులతో అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ పీజీ కళాశాలలో రెగ్యులర్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశం పొందిన విద్యార్థులకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో కోర్సుల విషయంలో పైన పేర్కొన్నవి అయితే వర్తించవు ఫ్రెండ్స్. అవి కూడా ఒకసారి అయితే మీరు గమనించగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ప్రత్యేక కేటగిరీ కింద అభ్యర్థుల ప్రవేశాలు చివరి దశ అడ్మిషన్ సమయంలో అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది భౌతికంగా జరుగుతుంది మరియు వెన్యూ తేదీలు తుది షెడ్యూల్ అయితే తెలియజేయబడతాయి. ఇంకా మీరు అఫీషియల్ గా అయితే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెట్టాను, దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ప్రతిదీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.